హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా స్నాక్స్ చేసేయడానికి సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయటకు వెళ్ళపోసి కొనే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేసేయచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకొని 1.5 మొక్కజొన్న గింజల్ని ఒలుచుకోవాలి. కరెక్ట్గా కప్పుడు అవుతాయి. ఒక కప్పుతో కప్పుడు మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్, ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని కరెక్ట్గా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని మనం చల్లారిన తర్వాత అందులోనే 1.5 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను బియ్యం పిండి వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పిండి మొత్తం స్వీట్ కార్న్కి పట్టేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని వాటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ పిండి అనేది స్వీట్ కార్న్కి బాగా పట్టుకునేదాకా పక్కన పెట్టుకొని ఈలోగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసేసుకొని స్వీట్ కార్న్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా లో టు మీడియం ఫ్లేమ్లో స్వీట్ కార్న్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా క్రిస్పీగా ఫ్రై అవ్వగానే మనకు తెలుస్తుందండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా క్రిస్పీగా అవ్వగానే ఒక పలుకు పట్టుకుంటే గట్టిగా ఉంటే మనకి స్వీట్ కార్న్ గింజలు అనేవి రెడీ అయిపోయినట్టే. తీసి పక్కన పెట్టుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక హాఫ్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బటర్ మొత్తం కరిగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ గింజలను కూడా వేసేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ గింజల్ని ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. మనకి కారం ఉప్పు అనేది స్వీట్ కార్న్కి బాగా పట్టుకుంటేనే మనకి డిష్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం కలిసేటట్టు ఫ్లేవర్స్ అన్నీ స్వీట్ కార్న్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు దింపుతామనగా అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ అయితే రెడీ. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా